ప్రార్థించండి. దైవ ప్రసాదము చేత అన్ని మరియమ్మ వందనము. అలాగా వెనక్కి నడుస్తుందో దాన్ని నడిపిస్తాం. మనకి ఏం డ్యాన్స్ చేస్తారు Hey!
సరి నీ సరి మని విసా సువర్ణ శోభిత దివ్యవదనం అభయమొసగు దక్షిణ హస్తం సువర్ణ శోభిత దివ్యవదనం అభయమొసగు దక్షిణ హస్తం కోటి కాంతుల జ్వలిత తేజం శరణమొసగు దివ్య చరణం కోటి కాంతుల జ్వలిత తేజం శరణమొసగు దివ్య చరణం మెస్సయ్య ఉదయించిన ఈ దివ్య బలియాగం మెస్సయ్య ఉదయించిన ఈ దివ్య బలియాగం ప్రార్థింపరారే స్తుతింపరారే దివ్య. ప్రియ పూజ్య గురువులు, కన్యశ్రీలు, ప్రియ విశ్వాసులారా, మీకు అందరికీ కూడా పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా పాలక పునీతురాలైనటువంటి పునీత చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగను కొనియాడటానికి అడిగిన వెంటనే మన మధ్యలోనికి వచ్చేసి మన కోసము, మన విచారణ కోసము, విచారణ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల కోసము ప్రార్థించడానికి విచేసినటువంటి మన యొక్క శ్రీకాకుళ మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ దూసి దేవరాజ్ గారిని మనందరము కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క దివ్య బలి పూజను మన కోసం సమర్పించమని ఫాదర్ గారిని తప్పట్ల ద్వారా మనం ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభునియందు ప్రియులగు రణస్థలం విచారణ గురువులైనటువంటి గురుశ్రీ ఫ్రాన్సిస్ ఫాదర్ గారికి, మరి ప్రిన్సిపల్ గారైనటువంటి గురుశ్రీ లూకాస్ గారికి, వారితో కలిసి పనిచేయుచున్నటువంటి కన్యకామణులకు, దైవ ప్రజలందరికీ, విచారణలో ఉన్నటువంటి దైవ ప్రజలందరికీ, మన శ్రీకాకుళ పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ గారి యొక్క తరపున, వారి పేరున మీ అందరికీ పండగ, చిన్న తెరేసమ్మ గారి యొక్క పండగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి గారు అనివార్య కారణాల వలన రాలేని పరిస్థితులలో మరి మీ విచారణకు రెండవసారి నేను రావడం పండగకి, అందువలన ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహద్భాగ్యానికి, ఈ అవకాశానికి ముందుగా దేవదేవునికి కృతజ్ఞతా స్తోత్రములను సలుపుతూ ఉన్నాను. మరి ఈనాడు నాతో పాటుగా దివ్య పూజాబలిని సమర్పించవి చేసిన గురువర్యులకు, మరి పండగ సందర్భముగా వచ్చినటువంటి కన్యకామణులకు, ఇంకా వివిధ విచారణల నుంచి కూడా వచ్చినటువంటి దైవ ప్రజలందరికీ మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్సుమాంజలిని తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునియందు ప్రియులారా, చిన్న తెరేసమ్మ గారి యొక్క పండగను కొనియాడటం విశ్వవ్యాప్తముగా ఈరోజు ఈ మహాపునీతురాలి యొక్క పండగ కొనియాడటం జరుగుతుంది. ముఖ్యంగా మన ఓసిడి సభ ఈ పండగను ఎంతో ఘనముగా కొనియాడుతూ ఉన్నది. ఈ విచారణ ఓసిడి ఫాదర్స్కి ఇచ్చినందువలన మరి ఈరోజు ఇక్కడ ఆ మహాపునీతురాలు యొక్క
పండగను జరుపుకుంటూ ఉన్నాము. ఇది మహద్భాగ్యము. ఎంతైనా సరే ఈ పునీతురాలిని పాలక పునీతురాలుగా పొందినటువంటి రణస్థలం విచారణ ఎంతో ధన్యమైనటువంటిది. ఆమెను గూర్చి సంవత్సరాల తరబడి మనము ఆలించి ఉన్నాము. ఆమెను చిన్ని పుష్పము అని అంటారు. చిన్న తెరేజమ్మ గారిని చిన్ని పుష్పము. ఆమె చిన్ని మార్గాన్ని కూడా కనుక్కున్నది. ఆ విధముగా ఆమె తన జీవితాన్ని ఎంతో నిరాడంబరముగా దేవుని చిత్తమును అనుదినము పాటిస్తూ దేవునికి ప్రియమైనటువంటి రీతిలో జీవించి తన ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ ద సోల్ అన్నటువంటి ఆత్మకథను కూడా రాసి ఈనాడు ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పునీతురాలుగా ఆమె రూపొందినది. మరి ఆమె పేర జరుగుతున్నటువంటి ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా ఈ రణస్థలం విచారణకర్తలు, దైవ ప్రజలు, ప్రతి కుటుంబము కొరకు కూడా ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తూ ఆమె యొక్క పుణ్య వేడుదల ద్వారా ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడాలి అని, ఆయురారోగ్య భాగ్యములతో అలరారాలి అని, మరి రానున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఆ దేవుని కృపలో దేవుని దీవెనలు పొందాలి అని సమర్పిస్తూ ఉన్నాను. ఈ బలిని యోగ్యముగా నెరవేర్చుటకు ముందుగా మనం చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాం. ఈ పాపకూపము నుండి నన్ను లేవనెత్తుము ప్రభువా, మమ్ము లేవనెత్తుము దేవా. మనవు నీవే దేవా, మమ్మాదరించగలవా. మారినది బాధలలో నా జీవితం, బీడులాగా మారినది బాధలలో నా జీవితం. నీ కరుణ రస దారులను వీరియని నవక్షేత్రమై, నీ కరుణారస దారులను వీరియని నవక్షేత్రమై. మనవు నీవే దేవా, మమ్మాదరించగలవా. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు కొనిపోవుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. మీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. పుత్రుడా ప్రభువైన క్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నలకింపుము. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్ము వేడుచున్నాము. మీ దయనే కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా
గ్లోరియా గ్లోరియా గ్లోరియా మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుజులకు శాంతి 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుజులకు శాంతి 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 గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియజేసితివి. పునీత తెరేజ చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించునట్లు నీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థనా సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా చూడగలుగునట్లు కరుణింపుము. మీతో కలసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసుగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ప్రభువాక్కు. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా.
నన్ను మలిచావు. నా హృదిలో నీవు ఏం చేయగలవా? ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే మెస్సయ్యా. నా సర్వం సకలం నీవే యేసయ్యా, నా జీవం మార్గం నీవే మెస్సయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేవు. అమర్యాద కానీ, స్వార్థ పర్వతము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చినవాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాక్కు. చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
ఆత్మీయత నొందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము వాక్యములు 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు. మత్తయి శుభవార్త అధ్యాయము 18 వాక్యములు 1వ వాక్యం నుంచి 4వ వాక్యం వరకు. యేసు శిష్యుల యొద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రులుగా రూపొందువారే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధము ద్వారా మనందరి పాపములు మన్నించబడునుగాక. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. శ్రీకాకుళ పీఠంలోని రణస్థలం విచారణ ఈరోజు అక్టోబర్ 1వ తారీఖున వారి పాలక పునీతురాలైనటువంటి పునీత చిన్న తెరేజమ్మ గారి ఉత్సవాన్ని కన్నుల పండగగా హృదయోల్లాసముతోనూ భక్తి ప్రపత్తులతోనూ కొనియాడుతున్నటువంటి ఈ శుభ సందర్భములో ఇక్కడ చేరిన గురువుల తరపున మరి ఇక్కడ ఉండవలసి కారణాంతరం లేనటువంటి మన శ్రీకాకుళ పీఠాధిపతులైన మహాఘనత వహించిన రాయరాల్ విజయ్ కుమార్ గారి తరపున నా తరపున మీ అందరికీ కూడా హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు. మనమంతా ఆనందించి సంతోషించుదాం. ఎందుకంటే మనకు ఒక ఆదర్శవంతురాలైనటువంటి ఒక పునీతురాలిని దేవుడు ప్రసాదించాడు. ఆమె చిన్న తెరేజమ్మ గారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సోదరులారా, ఆమె జీవించినది 24 సంవత్సరాలే. ఆమె ఫ్రాన్స్ దేశంలో జన్మించారు. 1873వ సంవత్సరంలో జన్మించారు. 1897వ సంవత్సరంలో ఆయన చనిపోయారు. ఇంత చిన్న వయస్సులో ఆ తల్లి ఎంత సాధించింది. ఈ చిన్న వయస్సులోనే ఆమె గొప్ప పునీతురాలుగా ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడుతున్నది. అది ఎలా సాధ్యమైనది అని ఈరోజు మనము ఒకంత ధ్యానించవలసి ఉన్నది. ధ్యానించుదాము. ఎందుకంటే రోమన్ కథోలికులుగా మనము రోమన్ కథోలిక సంఘానికి చెందినటువంటి వాళ్ళము. పునీతుల సంబంధ బాంధవ్యాన్ని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళము. పునీతుల ద్వారా ఆ దేవుని దర్శించుకోగలమని నమ్ముతున్నటువంటి వారము. ఇక్కడ మనము గుర్తించవలసిన మొదటి విషయం ఏమిటంటే, ప్రతి పునీతుడు పునీతురాలు క్రీస్తు యేసుని యొక్క జీవిత ఆదర్శములో పాలు పంచుకున్నటువంటి వారు. క్రీస్తు ప్రభుని ఏదో ఒక కోణము నుంచి వాళ్ళు నిజముగా జీవించినటువంటి వాళ్ళు. అందుచేతనే మనము ప్రతి పునీతుని పునీతురాల్లో కూడా ఎవరిని చూడాలి? క్రీస్తు ప్రభువునే చూడాలి. అది మనము గ్రహించవలసినటువంటి మొదటి విషయము. అయితే చిన్న తెరేజమ్మ గారి గురించి ఈరోజు కొన్ని మాటలు. మీరెన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది గురువుల నోట ఆమె జీవితాన్ని, ఆమె యొక్క ఆదర్శాన్ని, ఆమె పునీతత్వాన్ని మీరు విన్నారు, ధ్యానించారు, మరి మనస్సుల్లో నిలుపుకున్నారు. మరి ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి చిన్న తెరేజమ్మ గారి జీవితము నుంచి కొన్ని
విశిష్టమైన విషయాలు 3. ఒకటి, చిన్న తెరేజమ్మ గారి యొక్క కుటుంబము. 2, చిన్న తెరేజమ్మ గారు చేరినటువంటి కార్మెల్ మఠము. 3వది, చిన్న తెరేజమ్మ గారిలో ఉన్నటువంటి వేదవ్యాపక స్ఫూర్తి. ఈ 3 విషయాల గురించి ఈరోజు మీతో సంక్షిప్తముగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చిన్న తెరేజమ్మ గారి గురించి ఎంతోమంది ఎన్నో విషయాలు, ఎన్నో గ్రంథాలు కూడా రాసి ఉన్నారు. మరి ఈ కొద్ది సమయములో అన్ని విషయాలు చెప్పడానికి సాధ్యము కాదు గనుక ఇదిగో టూకీగా, సూక్ష్మముగా ఈ 3 విషయాల గురించి మీతో ఈరోజు మాట్లాడుతాను. మొదటి విషయము, ప్రభువు సామెతల్లో చెప్పినట్లుగా ప్రియమైనటువంటి సోదరులారా, విత్తువాడు విత్తనాలు జల్లుకొని వెళ్తే కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయట, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయట, కొన్ని విత్తనాలు ముళ్ళ కంచెలో పడ్డాయట, కొన్ని విత్తనాలు మట్టుగా సుక్షేత్రములో పడ్డాయంట. ఈ సుక్షేత్రములో పడినటువంటి విత్తనాలు అవి ఏపుగా మొలకెత్తి సోదరులారా అవి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలమునిచ్చాయట. ఆ రోజులలో అంటే 18-19వ శతాబ్దాలలో ఫ్రాన్సు దేశము ఒక విధంగా చెప్పాలి అంటే సుక్షేత్రములో పడినటువంటి విత్తనములాగా 3 పువ్వులు 6 కాయలుగా అది బాసిల్లినది, అది వెలుగొందినది. ఆ దేశము నుంచి ఎంతోమంది పునీతులు బయలుదేరారు. అయితే ఈ ఆధునిక యుగములో అటువంటి సుక్షేత్రములోను, అటువంటి మంచి కుటుంబములోను జన్మించినటువంటి పునీతురాలే మన చిన్న తెరేజమ్మ గారు. ఇంతకు ముందు చెప్పినట్లుగా 1873వ సంవత్సరంలో లూయిస్ మార్టిన్ గిజెలా అన్నటువంటి దంపతులకు ఆమె జన్మించినది. 2015వ సంవత్సరంలో ఈ దంపతులను రెండవ జాన్ పాల్ పాపు గారు పునీతులుగా ప్రకటించి ఉన్నారు. మన పునీతురాలి యొక్క తల్లిదండ్రులు కూడా పునీతులే. అందువలన ఈరోజు మనం గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఈ దంపతులకు, లూయిస్ మార్టిన్ గిజెలా దంపతులకు 9 పిల్లలు, అందులో 4 చిన్నప్పుడు చనిపోయారట. మరి ఉన్నవాళ్ళలో మొదటి 3 కూడా అమ్మగారులు, కార్మెల్ మఠంలో అమ్మగారులు అయిపోయారు. మారీ, పౌలీనా, సెలీన్, తర్వాత తెరేజా. ప్రియమైనటువంటి సహోదరులారా, మంచి కుటుంబము ఎలాగైతే మంచి చెట్టు మంచి పళ్ళనిస్తుందట, చెడు చెట్టు చెడు పళ్ళనే ఇస్తుందట. ఈ మంచి కుటుంబము నుంచి మొదటి విషయం ఇది. ఒక మంచి కుటుంబము నుంచి ఆమె వచ్చింది. కథోలిక కుటుంబాలు ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా మారినప్పుడు ఆ కుటుంబాల నుంచే దైవ పిలుపులనేవి వస్తాయి. ఉత్తమమైనటువంటి క్రైస్తవ బిడ్డలు వస్తారు. విశ్వాసము ఈరోజు 2వ పట్టణంలో చెప్పినట్లుగా శ్రేష్టమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి జీవితము జీవించగలిగే బిడ్డలు మన కుటుంబాల నుంచి రాగలుగుతారు. ప్రియమైనటువంటి సహోదరులారా, గమనించండి, చిన్న తెరేజమ్మ గారిలో ఉన్నటువంటి మొదటి విశిష్టమైనటువంటి వరము, విశిష్టమైనటువంటి ఒక విలువ మంచి కుటుంబము. మంచి కుటుంబము, పునీతుల కుటుంబం అది. అందువలన మన ఆర్స్యం సంఘములో ముందుగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు ఇక్కడ ఎన్నో కుటుంబాలు వచ్చి ఉన్నాయి. మన కుటుంబాలని మనం తీర్చిదిద్దుకోవాలి. లూయిస్ మార్టిన్ గిజెలా వాళ్ళిద్దరూ కూడా, అంటే చిన్న తెరేజమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఎంత చక్కగా ఆ బిడ్డను పెంచారో, పెద్ద చేశారో మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో కొంచెం విచారకరమైన విషయము, కానీ ఈరోజు నేను సంతోషిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ చిన్నారి బిడ్డల్ని మొదటి దివ్య సత్ప్రసాద స్వీకరణకు తయారు చేశారు. ఎంతో అభినందనీయమైన నిండి మనసుతో నేను మన విచారణ గురువుల్ని నేను ఫ్రాన్సిస్ ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా,
ప్రియమైనటువంటి తండ్రులారా, తల్లులారా, బిడ్డల పట్ల గొప్ప ప్రేమను చూపించండి. ఈరోజు పునీత చిన్న తెరేసమ్మ గారిని మనం స్మరించుకుంటున్నామంటే ఆ తల్లిదండ్రులు మార్టిన్ గిజెలా ఎంత చక్కగా ఆమెను పెంచి పెద్ద చేశారు, ప్రేమతో పెంచారు. ఆమెను ఎంతో ప్రేమతో, అనురాగముతో క్రైస్తవ విశ్వాసములో పెంచారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే సమయం లేదు, దేనికి సమయం లేదు. బిడ్డల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని 4 ప్రార్థనలు నేర్పించడానికి, దేవుని వాక్యమును వాళ్ళు స్వయముగా చదివి వినిపించి, నాయనా ఇది దేవుని యొక్క వాక్యము సందేశమని చెప్పడానికి, మామూలు భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులకి తీరుబాటు లేదు. అన్నిటికీ తీరుబాటు ఉంటుంది కానీ దేవుని జ్ఞానాన్ని పిల్లలకు అందించడానికి తీరుబాటు లేదు. మొట్టమొదట మన క్రైస్తవ సంఘములో మనందరము గుర్తించవలసినటువంటి విషయము, మన బిడ్డలని, దేవుడు వరముగా ఇచ్చినటువంటి బిడ్డలని దైవ జ్ఞానములో పెంచుతున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచించాలి. వీళ్ళే విత్తనాలు, వీళ్ళు దారి పక్కన పడిన విత్తనాలలాగా, తర్వాత రాతి నేల మీద పడిన విత్తనాలలాగా, ముళ్ళ కంచెలో పడిన విత్తనాలలాగా మారకూడదు. అవన్నీ వైఫల్యాలు. మన బిడ్డల్ని సుక్షేత్రములో పెంచాలి అంటే ముందుగా తల్లిదండ్రులు, కుటుంబము ఒక సుక్షేత్రముగా మారవలసి ఉన్నది, మంచి నేలగా మారవలసి ఉన్నది. అప్పుడే ఈ బిడ్డలు రేపు పొద్దున్న మంచి భవిష్యత్తును సంతరించుకొని సోదరులారా 30 60 100 ఫలాన్ని ఇస్తారు. ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయంకి వస్తే, ఆ చిన్న తెరేసమ్మ గారి తల్లిదండ్రులు చిరుత ప్రాయములోనే ఆమెకి ఇచ్చినటువంటి సందేశము వలన, ఆమెకున్నటువంటి జ్ఞానము వలన ఆమె చిరుప్రాయములోనే దైవ పిలుపును పొంది ఉన్నది. ఒకానొక సందర్భములో ఆమె తండ్రితో పాటు రోము నగరము వెళ్ళి పాపుగారిని దర్శించుకొని చిరుప్రాయములోనే ఆమె మఠములో చేరే అవకాశం ఇమ్మని అడిగినప్పుడు పాపుగారు అన్నారట, నీకు వయస్సు రావాలి, అప్పుడే నువ్వు మఠములో చేరగలవని చెప్పారట. ఆ విధముగా ఎంత ఆశపడింది. ముఖ్యముగా క్రీస్తు ప్రభువుని ఆమె ప్రాణాధికముగా ప్రేమించింది. ఆ ప్రభువు కోసం తన జీవితాన్ని అంకితము చేసుకోవాలని ఆ చిన్నారి తలంచింది ఆ సమయంలో. అదే విధముగా ఆమె తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహముతో ఆమె మఠములో చేరింది. సోదరులారా, ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. మనందరికీ కూడా కలలు, నిద్రపోయినప్పుడు కలలు కాదు, అందరికీ కలలు వస్తాయి. కానీ చిన్న తెరేసమ్మ గారి యొక్క కళ అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది ఆ మాట, డ్రీమ్. ఆమె జీవితంలో ఉన్నటువంటి కళ ఏమిటి అంటే తను గొప్ప వేద వ్యాపకురాలు కావాలి అనుకున్నది. అయితే 4 గోడల మఠములో ఉంటూ, ఈ 4 కార్మెల్ మఠములో ఉంటూ తాను ఏ విధముగా ప్రపంచానికి వెళ్ళగలదు? ఆమె కళ ఏమిటి అంటే నేను కూడా ఒక పౌలు మహర్షిల, నేను కూడా 4 దేశాలు తిరిగి ప్రభు సువార్తను ప్రకటించాలి అని కలగనేదట. ఫ్రాన్సిస్ సౌరువారిలాగా ఆమె కూడా పలు దేశాలకి, పలు రాష్ట్రాలకి వెళ్ళి ప్రభువు యొక్క సువార్తను ప్రకటించాలని ఆమె కలగన్నది అట. తెలియదు, కానీ 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఇది మైక్ వచ్చేసరికి సమయం పట్టవచ్చు, తర్వాత ఒక ప్రక్క నుంచి వర్షం వస్తుంది. అందువలన మన జీవితాల్లో కూడా మనందరికీ కళలు ఉన్నాయి. తల్లిదండ్రుల కళలు ఏంటంటే పిల్లలందరూ కూడా ఈరోజు డాక్టర్లు అవ్వాలా, ఇంజనీర్లు అవ్వాలా, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలా, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలా, ఈ రకమైనటువంటి క్యారియర్ ఓరియంటెడ్ కళలు ఎక్కువ ఉన్నాయి. ఆ విధముగా పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఆ రీతిలో నడిపిస్తూ ఉన్నారు. మంచిదే, కాదన్న అందులో తప్పేం లేదు. కానీ మన చిన్న తెరేసమ్మ గారిలో ఉన్నటువంటి కళ ఏమిటి అంటే, నేను దేవుని యొక్క వరాన్ని పొందినటువంటి నేను, దేవుని వరముగా జీవితాన్ని పొందినటువంటి నేను నా జీవితాన్ని నా దేవునికి సమర్పించుకుంటాను.
నా తండ్రి దేవునికి నేను సమర్పించుకుంటున్నాను. నా రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభునికి నేను సమర్పించుకుంటున్నాను. ఆయన కోసం నా జీవితాన్ని నేను ధారపోస్తాను. ఆయన సువార్తను నేను ప్రకటిస్తాను. ఆయన చిత్తమును అనుసరించి నా జీవితాన్ని నడిపిస్తానని ఆ చిన్న వయసులోనే ఆమె నిర్ణయించుకున్నది. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉన్నది. కిటుకు ఏంటంటే ఆమె కలలు పెద్దవి, కానీ ఆచరణలో అవి అమలు చేసే అవకాశాలు లేవు. కాన్వెంట్లో ఉండాల్సి వచ్చింది, 4 గోడల మధ్య ఉండవలసి వచ్చింది. అప్పుడు నా కలలు ఏ విధముగా నెరవేరుతాయి అని ఆ కాన్వెంట్లో మఠములో ఉండి ఆమె ఆలోచించింది. నేను చూస్తే 4 గోడల మధ్య ఉన్నాను. ఏ విధముగా పౌలు మహర్షిలాగా నేను వేద వ్యాపకరాలని కాగలను, లేకపోతే ఫ్రాన్సిస్ సౌరువారిలాగా నేను దేశాలు తిరిగి సువార్తను బోధించగలను. ఇవేవి సాధ్యం కాదు. ఆవిడ ఇలా తలంచింది. సోదరులారా, ఈ 4 గోడల మధ్య నుండే నేను అపోస్తులైనటువంటి పౌలును కాలేను, లేదా ఫ్రాన్సిస్ సౌరువారిని కూడా నేను కాలేను. నేను నా పరిస్థితులను అనుసరించి మఠములో ఉన్నాను. ఈ మఠములో ఉండి దేవుని యొక్క చిత్తమును పాటిస్తే సరిపోతుంది. నేను దేవుని బిడ్డగా జీవిస్తే సరిపోతుంది. నేను క్రీస్తు ప్రభుని యొక్క శిష్యురాలిగా, క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డగా నేను జీవిస్తే సరిపోతుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి ఇది ఈ చిన్ని మార్గములో ఉన్న కిటుకు ఇదే. చాలాసార్లు సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా కొంతమంది వ్యవసాయం చేస్తున్నాము, కొంతమంది వివిధ ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది కూలి పని చేసుకుంటున్నాము, లేకపోతే ఇంకొక చిన్న పెద్ద పనులు చేసుకుంటున్నాము. ఈ రోజుల్లో ఆ తపన ఉండొచ్చు. నేను ఒక కలెక్టర్ అయితే బాగున్ను, మినిస్టర్ అయితే బాగున్ను, డాక్టర్ అయితే బాగున్ను, లాయర్ అయితే బాగున్ను, లేకపోతే డబ్బు వచ్చే ఇంకేదైనా వ్యవహారంలోకి వెళ్తే బాగున్ను అన్నటువంటి బాగున్ను అని చాలా తలంపులు మనలో ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కిటుకును మనకి ఈరోజు చిన్ని మార్గములో నేర్పిస్తున్న విషయాన్ని, సత్యాన్ని మనందరము గ్రహించాలి. సోదరులారా, దేవునికి బిడ్డగా జీవిస్తే సరిపోతుంది. దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో దేవుడు నిన్ను ఏ పిలుపునకు పిలిచాడో, ఏ పనిలోనికి పిలిచాడో, ఏ అవకాశాన్ని ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలిగితే దేవుని రాజ్యములో ప్రవేశం ఉంటుంది. ఇంకొక మాట ఇక్కడ, మీరు యేసు ప్రభువు చెప్పినటువంటి మాట శిష్యులు కూడా పెద్ద వేద వ్యాపకులే, శిష్యులు కూడా సువార్తను బోధించినటువంటి వారే. కానీ చాలాసార్లు వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు గొప్ప అని ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉండేవాళ్ళు. అందుచేతనే ప్రభు ఈరోజు చెప్తున్నాడు, మీరు వాదులాడుకోవడం కాదు, గొప్పతనాల కోసం ప్రాకులాడడం కాదు, బడాయి చేయడం కాదు, లేకపోతే నేను అది కావాలి ఇది కావాలని కలలు కనడం కాదు. వాస్తవములోనికి రండి. మీరు మీ జీవిత వాస్తవాలను గమనించండి. మీరు హృదయ పరివర్తనము ఇక్కడే చెప్తున్నారు. ఇటువంటి డంబాచారములు మానేయండి. ఇటువంటి రకరకాలైనటువంటి ఈ అసంబద్ధమైనటువంటి కలలు కనవద్దు, డే డ్రీమ్స్ వద్దు. వాస్తవాల్లోనికి రండి. ప్రభు చెప్తున్నారు, మీరు హృదయ పరివర్తనము చెంది ఈ చిట్టి బిడ్డల వలె రూపొందుననే తప్ప మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు అని చెప్తున్నారు. సోదరులారా, సకల భూషణములకు ఉన్నతమైన భూషణము వినయము. ఆ వినయం అనేటువంటిది అరికాలి నుండి నెత్తి వరకు కూడా ఈ తల్లి, మహాతల్లి, ఈ చిన్న తెరేసమ్మ గారిలో ఉన్నందువలన తన జీవితాన్ని ఎంతో వినయముతో స్వీకరించినది, దీనత్వముతో జీవించినది. చిన్న పెద్ద పనులు ఆమె మఠములో ఉండి ఆ తుడ్డము, ఆ ఉతకడము, తర్వాత రకరకాల వంట పనులు చేయడము, ముసలోళ్ళకి సాయం చేయడము, ఇవన్నీ చిన్న చిన్న పనులే. సోదరులారా, పునీతులు కావడానికి ఏవో కొండలు తిరిగేయాల్సిన అవసరం లేదు, సముద్రాలు ఏదవలసినటువంటి అవసరం లేదు,
లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్తను బోధించాల్సిన అవసరం కూడా లేదు. అదే చిన్న తెరెసమ్మ గారిలో ఉన్నటువంటి గొప్ప చిన్ని మార్గము ఏమిటి అంటే, దేవుడు మనకు ఏ పిలుపును ఇచ్చాడో ఆ పిలుపును హృదయపూర్వకముగా స్వీకరించి, దానిని గుర్తించి, గౌరవించి, స్వీకరించి, ఆ పిలుపును అనుసరించి జీవిస్తే, నిండుగా జీవిస్తే మనము పరలోక రాజ్యాన్ని పొందగలము. అది ముఖ్యమైనటువంటి సందేశం. మూడవది, ఈ మఠములో జీవిస్తూ ఉండగా తన సోదరి సెలీన్ ఒకసారి చిన్న తెరెసమ్మ గారు తనది, అమ్మా నీ జీవిత చరిత్రను నువ్వు రాసుకో, ద స్టోరీ ఆఫ్ ద సోల్. నిజం చెప్పాలి అంటే చిన్న తెరెసమ్మ గారికి 24వ ఏట టీబీ వచ్చింది. ఆ రోజుల్లో మందులు మాకులు లేవు. ఆమె ఎంతో బాధపడింది. ఎన్నో విధాలుగా ఆమె తన జీవితంలో ఆ దుఃఖాన్ని అనుభవించింది. ఆ సమయంలో ఆమె గొప్ప విశ్వాసాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కానీ అవన్నీ తట్టుకొని నిలబడి తన యొక్క ఆత్మకథను రాసింది. ఆమె చనిపోయిన తర్వాత ఈ ఆత్మకథయే ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి చెంది ఆమెను గొప్ప పునీతురాలుగా చూపించినది. ఆమె చిన్ని మార్గమే శ్రీసభలో ఒక గొప్ప మార్గముగా అది సూచించబడింది. అందువలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ తల్లిని, ఆ మహాతల్లిని, పునీతురాల్ని స్మరించుకున్నటువంటి సందర్భములో మనము మన జీవితంలో ఇది కాలేదు అది కాలేదని నిరాశ చెందకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ చిన్ని పిలుపును అనుసరించి, దేవుడు మనకిచ్చినటువంటి చిన్న చిన్న పనిపాట్లను అనుసరించి, వాటిని నిండు హృదయంతో దేవుని మహిమ కోసం మనం చేసినప్పుడు తప్పనిసరిగా మన జీవితాలు ధన్యవంతమవుతాయి, మన జీవితాలు పరలోక ప్రాప్తిని పొందుతాయి. అదే విధముగా మన చిన్న తెరెసమ్మ గారి వరే మన నుంచి కూడా గొప్ప పునీతులు రాగలడానికి అవకాశం ఉన్నది. అందువలన ఇదిగో ఆ చిన్న తెరెసమ్మ గారి దయ వలన మనకు మంచి వాతావరణం వచ్చినట్లు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఆ తల్లి యొక్క ఈ పండగను చేసుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మరి ఒక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక పండగ శుభాకాంక్షలను తెలియచేస్తూ, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా దేవదేవుడు ఆశీర్వదిస్తూ, వారి కుటుంబాలని దీవిస్తూ, వారందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యములు దయచేయాలి అని ఈరోజు ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. చిన్న తెరెసమ్మ గారు ఏ ప్రభువునైతే విశ్వసించి ప్రేమించి ఆ ప్రభువు కోసం జీవించారో ఆ ప్రభువైన యేసుక్రీస్తుని యందు మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమయ కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలోండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభ నచ్చటి వారల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క శుభ సందర్భములో మన యొక్క చిన్ని విన్నపాలను దేవదేవునికి విన్నవించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. స్వస్థతను దయచేయు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మా పరిశుద్ధ లియో పోపు గారిని దీవించండి. వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈరోజు దివ్యబలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆలకించండి.
ఓ ప్రేమగల మా తండ్రి, మా దేశాన్ని దీవించండి. మా దేశమును పరిపాలిస్తున్న నాయకులను దీవించి వారికి మంచి జ్ఞానమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, మా పీఠాధిపతులను, మా గురువులను, కళ్యశీలను, ఉపదేశులను, సువార్త సేవకులను దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమగా తండ్రి, దివ్య సప్రసాదమును తీసుకొచ్చున్న మా అందరినీ మంచి జ్ఞానాన్ని, దైవ భక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మీ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. తండ్రి, ఈ మా మనవులను మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ నామములో మీకు అర్పించుచున్నాము. ఆమేన్. అర్పణ. కానుకలు తెచ్చితిమి తండ్రి, కరుణతోడ స్వీకరించు. కానుకలు తెచ్చితిమి తండ్రి, కరుణతోడ స్వీకరించు. మమ్ము వాత్సల్యముతో గాంచి పేద కాంకలు గైకొనంగా, మమ్ము వాత్సల్యముతో గాంచి పేద కాంకలు గైకొనంగా, కానుకలు తెచ్చితిమి తండ్రి, కరుణతోడ స్వీకరించు. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువు వారి నామస్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేజలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్పించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా నీకు అంగీకారయోగ్యములు అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ
మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహములు కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమునకు మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామన వేంచేసేడు వారు ఆశీర్వదించడు వారు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. జయస్వామి మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీశమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పాపు గారిని, మా యొక్క విజయకుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు తన యొక్క పండుగను జరుపుకుంటున్నటువంటి ఫాదర్ సుభాష్ను దీవించి ఆశీర్వదించండి. ఆయనకు చక్కనైనటువంటి పరిశుద్ధాత్మ వరాలతో నింపమని మేము వేడుకుంటున్నాము. ఉత్థాన మగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల
పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక పరిశుద్ధమైన అవకాశం ఇది. మన పాలక పునీతురాలైనటువంటి చిన్న తెరేసమ్మ గారి యొక్క మధ్యస్థములో మన హృదయగతమైన కోర్కెలను, ప్రార్థనలను దేవునికి మనము విన్నవించుకుంటూ ప్రభువైన క్రీస్తు ద్వారా వాటన్నిటినీ కూడా మనకు సమకూర్చుమని ప్రభువు నేర్పిన విధమున ఆ పరలోక తండ్రిని ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడుగా వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము ప్రేమతో ప్రభుని సమాధానము
తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించే ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. మనములోకును మన నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తముల కలయిక మనకు నిత్య జీవమును వసుగునుగాక. ఏలిన వారైన యేసుక్రీస్తువా మేము లోకము మీ శరీరము రక్తము మీ కనికరమును బట్టి మాకు మా శరీరము గాక. ఇదిగో మన రక్షకుడైన యేసు ప్రభువు, లోక పాపమును పరిహరించిన దేవుని ప్రియ గొర్రెపిల్ల విందులో పాల్గొంటున్న మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, ఆయనను నా యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు నన్ను కాపాడునుగాక. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే, నిత్య జీవము నాయందే. నా యొద్దకు వచ్చువాడు ఆకలి గొనడు, నన్ను విశ్వసించిన ఎన్నడు దప్పిక గొనడు అని పలికిన యేసే జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. మనుష్య కుమారుని విశ్వసింపుడు, ఆయనే దేవుడు. దేవుడు పంపిన మనుష్య కుమారుని విశ్వసింపుడు, ఆయనే దేవుడు. పరలోకము నుండి వచ్చిన జీవాహారము, మన్నా భుజించిన పితరుల దివ్యవరమీ భోజము. పరలోకము నుండి వచ్చిన జీవాహారము, మన్నా భుజించిన పితరుల దివ్యవరమీ భోజము. జీవాహారము, పరలోక భోజ్యము. జీవాహారము, పరలోక భోజ్యము. శరీరము స్వీకరించిన
నిత్య జీవము ఆత్మలో నిలుచును. క్రీస్తు శరీరము స్వీకరించిన నిత్య జీవము ఆత్మలో నిలుచును. ప్రభు ప్రేమకు గురుతుగా నిలిచిన పావనమైన భోజము విశ్వాసముతో లోకొనిన స్వర్గతుల్యమే జీవనం. ప్రభు ప్రేమకు గురుతుగా నిలిచిన పావనమైన భోజము విశ్వాసముతో లోకొనిన స్వర్గతుల్యమే జీవనం. జీవాహారము పరలోక భోజ్యము. జీవాహారము పరలోక భోజ్యము. జీవాహారము నేనే నిత్య జీవము నాయందే. జీవాహారము నేనే. రాతి దేవుడికి ముందుగా మనందరము కూడా చక్కటి వాతావరణాన్ని అందరము కూడా ఈ యొక్క దివ్య పూజలో పాల్గొనటానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికి గాను ఆ తండ్రి దేవునికి ముందుగా మనందరము కూడా కృతజ్ఞతలు మన యొక్క కరతాల ధనులతో ప్రభువుకు మనము తప్పట్లతో ప్రభువుని గణపరుచుకుందాం. అదేవిధముగా మనకు అనుకున్నటువంటి రీతిగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంపార్టెంట్ పనుల వలన మన యొక్క తండ్రి గారు ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. అదేవిధముగా మా యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ గారు కూడా కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఇదిగో వారి యొక్క పనుల్లో నిమగ్నం అవుతూ రాలేకపోతూ ఉన్నామని మనసుతో మనకు ఇదిగో వారు మాట ఇచ్చి ఉన్నారు. మనందరి కోసము కూడా మన యొక్క తండ్రి గారు ప్రార్థించి ఉన్నారు. అదేవిధంగా మా యొక్క ప్రొవిన్షియల్ ఫాదర్ గారు కూడా ప్రార్థించి ఉన్నారు. వారికి కూడా మన యొక్క విచారణ తరపున సంఘస్థల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈనాటి దివ్య బలి పూజలో మనందరి కోసం ప్రార్థించి చక్కటి వాక్య పరిచయం అందించినటువంటి మన మైత్రాసన మోన్ సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ దూసి దేవరాజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మనకు విచారణ తరపున తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఇక్కడికి వచ్చేసినటువంటి గురువర్యులు మనందరి కోసం ప్రార్థించి ఉన్నారు దివ్య బలి పూజలో. వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు గురువర్యులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి కన్యశ్రీలు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇదిగో యామలపేట గ్రామస్తులు, విచారణ కుటుంబ సభ్యులు, చిన్నారి బిడ్డలు ఈ యొక్క సప్రసాదాన్ని ఈరోజు స్వీకరించినటువంటి యొక్క 8 మంది చిన్నారి బిడ్డలకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభ తరుణంలో మనము ఫాదర్ గారిని మన యొక్క మోన్ సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ దోసి దేవరాజ్ గారిని కొంచెం తప్పట్లతో మనం ముందుకు ఆహ్వానించుకుందాం. అందరూ కూడా తప్పట్లు కొడుతూ ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానించుకుందాం. ఫాదర్ గారిని సన్మానించడానికి మన యొక్క చిన్న తెరేసమ్మ గారి యొక్క దేవాలయ యూనిట్ సభ్యులు, సంఘ పెద్దనటువంటి కృష్ణారావు, రాంబాబు, నిర్మలమ్మ, భాస్కర్ దుసాల్వాతో మన యొక్క ఫాదర్ గారిని గౌరవించుకుందాం. 2 minutes ఫాదర్. ఈ శుభ సందర్భంలో ఫాదర్ గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ కూడా ముందుకు ఆహ్వానించి ఈ యొక్క చిన్న తెరేసమ్మ గారి యొక్క పండుగ శుభ సందర్భంగా కేక్ కటింగ్ చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఫాదర్ గారు ప్లీజ్ కూర్చోండి, అక్కడ దయచేసి కూర్చోండి. ఈ శుభ సందర్భంలో ప్రత్యేకముగా ఒక సిస్టర్స్కి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు. చక్కగా ఆ ఆల్టర్ డెకరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వారు మనకు సహకారిగా విచారణకున్నటువంటి ఓకామ్ సిస్టర్స్ వారికి, వారి యొక్క సూపీరియర్ సిస్టర్ లూసీ గారికి, కమ్యూనిటీ సిస్టర్స్కి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫాదర్స్ అందరికీ కూడా మన కోసం వచ్చి ప్రార్థించినటువంటి గురువర్యులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి సిస్టర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు సంఘం తరపున సంఘస్థ తరపున తెలియజేస్తూ ఉన్నాను.
చక్కటి ఈ యొక్క వాతావరణంలో చక్కటి యొక్క పాటలతో ప్రభువును చేరేంత మనకు గొప్పటి గాయాలతో ముందుకొచ్చినటువంటి మా యొక్క కోయర్ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన యొక్క ఏమలపేట గ్రామస్తులు కోలాటముతో మన ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెల్కమ్ డాన్స్ అందించినటువంటి మన యొక్క విచారణ చిన్నారి బిడ్డలకి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా హారతినిచ్చినటువంటి నిహారికకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధముగా మన యొక్క కిడ్స్కి అందరికీ కూడా హారతి ఇచ్చినటువంటి చిన్నారి బిడ్డలకి వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్టర్ బాయ్స్కి, అక్వలేట్స్కి వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ చిన్న తెరేసమ్మ గారి యొక్క దేవాలయ యూనిట్ సభ్యులైనటువంటి కృష్ణారావు, బాబురావు, భాస్కర్, నిర్మలమ్మ వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ 4 రోజుల పాటు వీరి క్లాసులు చెప్పి ఇదిగో మొదటిగా దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన బిడ్డలకి టీచర్స్గా 4 రోజుల వారికి క్యాటగిజం అందించినటువంటి లలితమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లైట్, సౌండ్ సిస్టమ్, టెంట్ అన్నింటినీ కూడా సహకరించినటువంటి వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ యొక్క త్రిధుమ్ 3 రోజుల పాటు దివ్య బలి పూజకు పాటలను అందించినటువంటి మన యొక్క వేమలపేట సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫ్లెక్సీలు కావచ్చు, బ్యానర్స్ కావచ్చు సహకరించినటువంటి మరీదాస్, రవి, వేమలపేట సంఘస్థులు ఇంకా 2-3 ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రోజు మనకు చక్కటి ప్రేమ విందును వండడానికి వచ్చేసినటువంటి ఈ యొక్క వంట మాస్టర్కి, అక్కడ సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈరోజు రాత్రి ఇక్కడ ఉండి అన్ని పనులను కూడా చక్కబెట్టినటువంటి చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పలేని వారందరికీ కూడా పేరు పేరున వారి కుటుంబానికి, బిడ్డలకి, సంఘం తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన యొక్క విచారణ యూత్, అదేవిధముగా మన యొక్క పెద్దామలపేట యూత్ వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అశోక్, జగదీష్ వీరిరువురు కూడా మనకు ముందుకు వచ్చి పిల్లలందరినీ కూడా ఇక్కడ అన్ని పనులలో కూడా సహకరినటువంటి యూత్ అందరికీ కూడా, విచారణ యూత్, ఏమలపేట యూత్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఫాదర్ లూకాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సంఘం తరపున, అదేవిధముగా విచారణ తరపున. ఈ యొక్క శుభతరుణంలో మనము కేకును కూడా కట్ చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన గురువారందరినీ కూడా స్టేజ్ ముందుకు వెళ్ళి ఈ యొక్క పండగ శుభాకాంక్షలతో కేకును కట్ చేయాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా కేక్ రెడీ చేయి. ప్రత్యేకమైనగా మన యొక్క దగ్గరలో ఉన్నటువంటి మా యొక్క ఓసిడి ఫాదర్స్ కమ్యూనిటీ, ఫాదర్ థోమస్ గారికి, ఫాదర్ సురేష్ గారికి, ఫాదర్ సుభాష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం కూడా ఈ యొక్క కేక్ కట్ చేసుకుందాం. ప్రత్యేకముగా సుభాష్ ఫాదర్ గారిని ముందుకు విచ్చేసి పేరు పండుగను కూడా ఫాదర్ గారు కొనియాడుతూ ఉన్నారు. అలాంగ్ విత్ ఆల్ ద ప్రీస్ట్, ఫాదర్ సుభాష్ ప్లీజ్ కమ్ అండ్ కట్ ద కేక్. వెరీ హ్యాపీ ఫీస్ట్ డే టు యు ఫాదర్, వెరీ హ్యాపీ ఫీస్ట్ డే టు యు, వెరీ హ్యాపీ ఫీస్ట్ డే టు యు ఫాదర్, వెరీ హ్యాపీ ఫీస్ట్ డే టు యు. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు డియర్ ఫాదర్, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, may God bless you dear father. A very happy feast day to you father, very happy feast day to you, very happy feast day to you father, very happy feast day to you. Long life to you, long life to you, long life to you dear father,
A very happy feast day to you, Father. Very happy feast day to you. ప్రత్యేకముగా మన యొక్క ఉపదేశ మాస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా విశ్వాసులందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ప్రేమ విందును స్వీకరించవలసినదిగా కోరుచు ఉన్నాను. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాదర్ అల్ఫోన్స్ వారి యొక్క బృందానికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధముగా మన యొక్క పోలీసు వారికి కూడా అన్ని వేళలా సహకరించినటువంటి పోలీసు వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా గురువులకి సిస్టర్స్కి దేవాలయంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సంఘస్థులకి విశ్వాసులకి అందరికీ కూడా ఇక్కడే మన యొక్క యూత్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చివరి ఆశీర్వాదాల కోసం లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత తెరేజా తనను తాను నీకు పూర్తిగా అంకితమనర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షములో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గములో నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుని మహాశిస్సుల కొరకు మీ శిరములను వంచండి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల అభిషేక ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు పునీత చిన్నతరేజమ్మ గారి ప్రార్థన వేడుదనల ద్వారా దీవెనలను కలకాలము దయచేయునుగాక. పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధ నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. పునీతుల ప్రశాంతమైన మనస్సులతో మోక్షమును ప్రవేశించురని పరిశుద్ధ శ్రీ సభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు పునీత చిన్నతరేజమ్మ గారి యొక్క ప్రార్థన వేడుదలతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. మరి ఒక్కసారి మీ అందరికీ పాలక పునీతురాలైన చిన్న తెరేజమ్మ గారి యొక్క పండగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.